చిత్ర, ఏంటి చిత్ర అలా చూస్తున్నావు? ఏదో టెన్షన్లో ఉన్నట్టు ముఖమంతా ఏంటా చెమట్లు? ఏం జరిగింది? ఏం లే తేజ, మీ పుట్టినరోజు ఏర్పాట్లన్నీ నేనొక్కదాన్నే చూసుకునేసరికి కొంచెం టెన్షన్ పడ్డానంతే. సరే రండి, కిందందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. కేక్ కట్ చేయాలి కదా, పెట్టుకోండి. లేవండి. చిత్ర, మనిద్దరి మధ్య ఇప్పుడేమైనా గొడవ జరిగిందా? మనిద్దరి మధ్య గొడవ? జోక్ చేయకండి తేజ. చూడండి, ఇప్పటికే కేక్ కటింగ్కి లేట్ అయింది. పదండి వెళ్దాం. రండి రండి. రాణమ్మా, రాణమ్మా! ధర్మతేజ్ గారు, రాణమ్మ అని పిలవడం నా చెవులతో విన్నాను. అది నా భ్రమ కాదు. తీరా అక్కడికొచ్చి అడిగితే కనీసం నాతో మాట్లాడలేదు. ఒకవేళ నన్ను పిలవకపోతే కోపంగా అయినా పిలవలేదు అని చెప్పేవారు కదా. ఏదో జరిగింది. నా గతం ఏమైనా నాకు గుర్తుకొచ్చిందా? చిత్ర, ఇందాక స్నానం చేసిన తర్వాత నీతో ఏమైనా చెప్పానా? నాతోనా? నాకేం చెప్పలేదు. నాకేం చెప్పలేదే. ఏదో జరిగింది చిత్ర. ఏదో సడన్ గా గుర్తొచ్చినట్టే గుర్తొస్తుంది. మళ్ళీ అంతలోనే ఏదో మబ్బు కమ్మేసినట్టు మొత్తం మాయమైపోతుంది. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఏదో చాలా పెద్ద విషయమే నేను మర్చిపోతున్నాను అని అనిపిస్తోంది. మీకేమైనా గుర్తొచ్చిందా తేజ? లేదు, నాకేం గుర్తులేదు. అందుకే కదా నీకేదైనా చెప్పానా అని అడుగుతున్నాను. చెప్పారు. చెప్పానా? ఏం చెప్పాను? నేను గిఫ్ట్గా ఇచ్చిన సూటు చాలా బావుందని, మీకు చాలా నచ్చిందని చెప్పారు. అంతేనా? అంటే కింద కేక్ కట్టింగ్కి టైం అవుతుంది, వెళ్దామా? ఈ సూట్ విషయం కాకుండా ఇంకేం చెప్పలేదా? అది కాకుండా మీ చిత్ర టేస్ట్ ఎప్పుడు సూపర్ అని మెచ్చుకున్నారు. అవతల కేక్ కటింగ్కి టైం అవుతుంది, అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. పద తేజ. ఏంటి తేజ, ఏమైంది? ఏం లేదు చిత్ర, తల మీద ఎవరో కొట్టినట్టు కొంచెం నొప్పిగా ఉంది. మీ పక్కన నేనుండగా మిమ్మల్ని ఎవరు కొడతారు చెప్పండి? నువ్వే కొట్టేవేమో, నువ్వే కొట్టేవేమో, నువ్వే కొట్టేవేమో. అదే భర్త దారి తప్పుతుంటే ఏ భార్య అయినా చేసే పని అదే కదా అన్నానమాట. మొటికాయలు కొట్టి దారికి తెచ్చుకున్నావేమో. అబ్బా చాలేండి తేజ మీ సరదాలు. అయినా నువ్వు గతం గుర్తు తెచ్చుకోవాలని ఆలోచిస్తూ
బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు. ఆ, ఇప్పుడు ఈ తలనొప్పి కూడా అదే అయి ఉంటుంది. ఆ, మీరు ఏమీ ఆలోచించకండి, రిలాక్స్డ్గా ఉండండి. ఏదన్నా ఉంటే నేను చూసుకుంటాను. రండి, టైం అవుతుంది. రండి రండి, చూడండి అందరూ డాన్స్ చేస్తున్నారు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మార్చబెట్టి ఇవి చిత్రావతి గారు గాజులు కదా, పగిలిపోయి ఏంటి? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నానా. థ్యాంక్ యూ రా. ఈ సూట్లో మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ ఆ పాత ధర్మతేజ్ గారిని చూస్తున్నట్టుంది. థ్యాంక్ యూ. మీ టైం మళ్ళీ మొదలైందని చెప్పడానికి నా తరపున ఈ చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్ యూ. మా అందరి ప్రపంచం మీరే నానా. అమ్మొచ్చాక చాలా రోజులకి ఈ ఇల్లు మీరు మళ్ళీ కలకలలాడుతున్నారు. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. థ్యాంక్ యూ అమ్మా. ఇన్నాళ్ళు మీరు గతాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చాలా బాధపడ్డారు. కానీ ఈ రోజు నుంచి ఆ బాధలన్నీ మర్చిపోయి మీరు జీవితంలోని ఒక కొత్త చాప్టర్ ఈ పెన్నుతో రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మీ అందరి ప్రేమాభిమానాలు చూస్తుంటే గతం గుర్తుకు లేదన్న బాధ నాలో కొంచెం కూడా కలగట్లేదమ్మా. మావయ్య గారు, హ్యాపీ బర్త్డే. మమ్మల్ని ఆశీర్వదించండి. చల్లగా ఉండనమ్మా. ఇదెందుకు ఇక్కడుంది? వాటర్ బాటిల్. Many more happy returns of the day, sir. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. హ్యాపీ బర్త్డే ధర్మరాజు గారు, ధర్మతేజ గారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య గారు. థ్యాంక్ యూ. అయ్యగారు, నా తరపున కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు పంకజం.
అత్తయ్య లేదేంటి? ఇందాకటి వరకు ఇక్కడే ఉంది కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది అత్తయ్య? ఎక్కడున్నావేంటి? కింద మావయ్య కేక్ కట్ చేస్తున్నారు. ధర్మతేజ్ గారు నన్ను ఇందాక పిలిచారు ప్రియా. మావయ్య నిన్ను పిలవడం ఏంటి అత్తయ్య? అవును ప్రియా, రాణమ్మ అని నన్ను పేరుతో పిలవడు నా చెవులారా నేను విన్నాను. కానీ ఇక్కడికొచ్చి చూస్తే చిత్రావతి గారు నన్ను అసలు పిలవనే లేదు అని చెప్పి పంపించేశారు. నాకెందుకో ధర్మతేజ్ గారికి గతం గుర్తుకొచ్చిందేమోనని నాకనిపిస్తోంది. ఈ విషయం గురించి చెప్పడానికి నన్ను పిలిచుంటారు. అత్తయ్య, ఒకవేళ పిలిచుంటే మావయ్య మీతో మాట్లాడేవారు కదా. అదే నాకు అర్థం కావడం లేదు ప్రియా. మీరేం కంగారు పడకండి అత్తయ్య, మావయ్యకి తప్పకుండా గతం గుర్తుకొస్తుంది. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దృష్టిలో మీ వ్యక్తిత్వం ఏంటో, మీ త్యాగం వెనుక ఉన్న ఆ గొప్పతనం ఏంటో తెలిసే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు ఈ రోజైతే బాగుండేది ప్రియా. ఇన్నాళ్లుగా నా గుండెను పిండేస్తున్న నా బాధ కేవలం ధర్మతేజ్ గారికి మాత్రమే తెలిసిన నిజం. ఒక్కసారిగా ఆయనకి గతం గుర్తుకొచ్చి నిజం చెప్తే చాలు ప్రియా. నా కన్న పిల్లల గురించి నాకు నిజం తెలుస్తుంది. అప్పుడైనా నా కడుపు కోతకు ముగింపు ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఈ తల్లి అనుభవిస్తున్న నరకం ఈ రోజుతో ముగిసిపోతుంది. ఆ రోజు తొందరలోనే వస్తుంది అత్తయ్య, మీరేం బాధపడకండి. పదండి అత్తయ్య, కింద మావయ్య గారు కేక్ కట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సరే పద. హృదయము పాడెను జీవన రాగం, మనసుని మీటెను అనురాగ తాళం. ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట, ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా. రంగుల్లో లోకమే ఆడేనుగా, ఆనందం ఆనందం మాయే వేళ. రంగుల్లో లోకమే ఆడేనుగా, ఇది జీవితం ఇలలో వరం మనతో మనం. ఇది జీవితం ఇలలో వరం మనతో మనం. వదలండి సార్, వదలండి. ఇంటర్నేషనల్ పిక్ పాకెటర్ని కొంచెం ప్రొఫెషనల్ రెస్పెక్ట్ ఇవ్వండి సార్. నీకు ఏ రేంజ్ లో రెస్పెక్ట్ ఇవ్వాలో మా సార్ డిసైడ్ చేస్తారు. పదరా. వదలండి సార్, మీకే చెప్పేది. పద. ఎవడా జయంత్, సింగం సినిమా రేంజ్ బిల్డప్ లో ఈడ్చుకొచ్చావు? వీడొక్క ఇంటర్నేషనల్ జేబు దొంగ సార్. వీడి మీద 99 పిక్ పాకెటింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. కానీ ఒక్కసారి కూడా పోలీసులకి చిక్కలేదు. ఇందాక బస్ స్టాండ్లో ఒక ముసలాయన జేబు కత్తిరిస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను సార్. నా బ్యాడ్ లక్ సార్. ఇంకొక జేబు కత్తిరిస్తే నా కెరీర్లో సెంచరీ పూర్తయ్యేది. ఆ 100 కేసు పూర్తి కాకుండా ఈ కానిస్టేబుల్ నన్ను మధ్యలో అడ్డుకుని నా ఎదుగుదలను ఆపినందుకు మీరు మీ కానిస్టేబుల్కి సరైన బుద్ధి చెప్పాలి సార్. బుద్ధే కదా, చెప్దాం. జయంత్, వీడిని లోపలికి తీసుకెళ్ళి జేబులు కత్తిరించి ఆ చేతులకి కాస్త గట్టిగా ట్రీట్మెంట్ ఇవ్వు.
ఇంకోసారి కత్తెర పట్టుకోవాలంటేనే కాళ్ళు వణకాలి. హౌ సార్, చేతులకు ట్రీట్మెంట్ ఇస్తే కాళ్ళు ఎలా వణుకుతాయి? అది ఎలానో మా వాళ్ళు నీ నవరంధ్రాల్లో లాఠీతో థెరపీ చేశాక నీకే తెలుస్తుంది. హే సైలెన్స్, డీజీపీ గారు ఫోన్ చేస్తున్నారు. జై హింద్ సార్. ఆ సూరి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఏదైనా ప్రోగ్రెస్ ఉందా? కేసు ఇంకా సాల్వ్ కాలేదు సార్, కానీ మా టీం అంతా 24 hours ఆ పనిలోనే ఉంది సార్. ఎస్ సార్, పోస్ట్ మార్టం కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్లో అయితే వాడు పాము విషం వల్లే చనిపోయినట్టు క్లియర్గా ఉంది సార్. కానీ క్రైమ్ సీన్కి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఆ రాత్రి ఒక అమ్మాయి వాడిని చీకట్లోకి లీడ్ చేస్తూ తీసుకెళ్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే సార్, ఆ అమ్మాయి ఫేస్ ఏ కెమెరాలో కూడా రివీల్ కాలేదు. ఆ అమ్మాయి గురించిన ఐడెంటిటీ లేదంటే సాలిడ్ క్లూ దొరికితే కానీ ఆ సూర్య అనుమానాస్పద మృతి వెనుకున్న మిస్టరీని మనం ఛేదించలేం సార్. ఎస్ సార్, డెఫినెట్లీ ఆ సస్పెక్ట్ని త్వరలోనే ట్రేస్ అవుట్ చేస్తాం సార్. జై హింద్ సార్. చా, ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఏ క్లూ దొరకడం లేదు సార్. సూరి అంటే ఆ రేపిస్ట్ సూరి గురించేనా సార్ మీరు మాట్లాడుతుంది? ఆ పాము కరిచి బాడీ అంతా నల్లగా మారిపోయి చచ్చిపోయాడే, వాడేనా? వాడే. వాడు నీకు తెలుసా? వాడు నాకు తెలియదు సార్, కానీ వాడు చనిపోయిన రోజు నేను చూశాను సార్. చూసావా? ఏం చూసావు? ఒక అందమైన అమ్మాయి వాడి చేయి పట్టుకొని ఊరి చివర పొదల వైపు నడుచుకుంటూ తీసుకెళ్లడం నేను నా కళ్ళారా చూశాను సార్. అంటే నువ్వు ఆ అమ్మాయిని కూడా చూసావా? చూశాననే కదా సార్ చెప్తున్నాను. ఒక్కసారి కాదు, 1-2 సార్లు చూశాను. రాయ్, పోలీస్ స్టేషన్లో నిలబడి అబద్ధాలు చెప్తే తోలు తీసేస్తాను. నిజం చెప్పు. నిజం సార్. ఒక రెస్పాన్సిబుల్ దొంగగా దొంగ ప్రమాణం చేయండి సార్. ఆ రాత్రి బస్టాండ్లో బోణీ కాకపోయేసరికి ఊరి చివర చీకట్లో ఎవరైనా దొరికితే వాళ్ళ పర్సులు కొట్టేద్దామని అటు వెళ్ళాను సార్. అక్కడ సరిగ్గా చూస్తే ఆ సూరిగాడి చేయి పట్టుకుని ఒక అందమైన అమ్మాయి పొదల్లోకి తీసుకెళ్తుంది సార్. నేనేదో వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అనుకుని లైట్ తీసుకున్నాను సార్. తీరా చూస్తే మరుసటి రోజు వాడు శవమై తేలాడని ఈటీవీ న్యూస్లో చూశాను సార్. రాయ్, ఇంత పెద్ద ఐ విట్నెస్ అయ్యుండి కేసుని డైవర్ట్ చేసే అంత పెద్ద క్లూ నీ దగ్గర పెట్టుకొని ఇన్నాళ్ళు మాకు చెప్పకుండా తిరుగుతున్నావా? నేను దొంగనని సంగతి మీరు మర్చిపోతున్నారు సార్. సరే, ఆ రాత్రి చీకట్లో నువ్వు చూసిన అమ్మాయి మొహం నీకు గుర్తుందా? మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? మొన్న చూశాను సార్, గుర్తుపట్టాను. మళ్ళీ కనిపించినా చాలా ఈజీగా గుర్తుపడతాను. చాలా అందమైన అమ్మాయి సార్. నా కళ్ళు ఎప్పటికీ మర్చిపోవు. జయంత్, ఇప్పుడే మన హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి ఇమీడియట్గా మన పోలీస్ స్కెచ్ ఆర్టిస్ట్ని స్టేషన్కి రమ్మని చెప్పు. వీడు చెప్పే గుర్తుల్ని బట్టి ఆ అమ్మాయి ఫేషియల్ స్కెచ్ డిజైన్ చేయిద్దాం. అలాగే సార్. వీడిని లోపలికి తీసుకెళ్ళు. పోతరా సార్. ఈ చంద్రుడి వ్రతం చేస్తే నిజంగానే ధర్మతేజ్ గారికి గతం గుర్తుకొస్తుందంటారా పంతులు గారు? ఆరోగ్యం భాస్కరాదిత్యేత్. భాస్కరుడు అంటే సూర్యుడు, ఆరోగ్యం ఇచ్చేవాడు. ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్. ఐశ్వర్యం ఇచ్చేవాడు శివుడు. చంద్రో మనసో జాతః. అంటే ఈ సృష్టిలో మనిషి యొక్క మనసుకి మెదడుకి ఆలోచనా శక్తికి అత్యంత దగ్గర సంబంధం ఉన్న ఏకైక గ్రహం ఆ చంద్రుడు. ఈ లోకంలో మనుషుల వింత ప్రవర్తనకైనా మేధావుల గొప్ప గొప్ప ఆలోచనలకైనా ప్రధాన కారణం ఈ చంద్రతత్వం. ఇది సైన్స్తోనే ముడిపడుందమ్మా. ప్రకృతిలో ఉన్న ఆ చంద్రుడికి ఒక శక్తివంతమైన అయస్కాంత శక్తి ఉంటుంది. ఆ శక్తి మన భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల మీద ఉంటుంది.
ఆ శక్తి మానవ శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుందంటారా పంతులు గారు? ఇలాంటి మానసిక సమస్యలు వచ్చాయి అంటేనే అర్థం వాళ్లకు చంద్రుడి అనుకూలత లోపించిందనే అర్థం. బయట మనం ఎన్ని మందులు వాడినా ఈ పౌర్ణమి ఘడియల్లో చంద్రుడి అనుగ్రహం లభిస్తే ఇలాంటి మానసిక రుగ్మతలన్నీ ఖచ్చితంగా నయమవుతాయి. ఈ భూమి మీద ఎన్ని ఔషధాలు మూలికలు ఉన్నాయి అంటే దానికి కారణం ఆ చంద్రుడి వెన్నెల. ఆ చంద్రుడి వెన్నెలే లేకపోతే అసలు మొక్కల్లో ఔషధ తత్వమే ఉండదు. అయితే ఇవాళ రాత్రి పౌర్ణమి ఘడియల్లోనే ఈ చంద్రుడి వ్రతం చేద్దాం పంతులు గారు. అలాగేనమ్మా. ఆ ఏర్పాట్లేవో చూడండి. అలాగేనమ్మా, ఉంటాను. మంచిదండి. నా పిల్లల గురించి నిజం తెలియాలన్నా, నా మీద పడ్డ నిందలు తొలగిపోవాలన్నా ధర్మతేజ గారికి గతం గుర్తుకు రావాలి. ఈ చంద్రుడి వ్రతం మీకు గతం గుర్తు రావడం కోసం చేశాం. ఈ ప్రసాదం తినండి ధర్మతేజ గారు. అబద్ధమాడకు రాణమ్మా. నాకు శాశ్వతంగా గతం గుర్తుకు రాకుండా ఉండాలని కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఎందుకు రాణమ్మా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? లేదు ధర్మతేజ గారు, నేను నిజమే చెప్తున్నాను. ముందు మీరు ఈ ప్రసాదాన్ని తినండి ధర్మతేజ గారు. ఈ ప్రసాదంలో ఏం కలిపిందో ఏంటో, మీరు మాత్రం తినొద్దు తేజ.